వినడం కంటే కూడా మీ దాంట్లో కాన్సెప్చువల్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి, అందుకనే వ్యూవర్షిప్ కూడా ఎక్కువ ఉంటుంది. మామూలుగా వినేది సాంగ్స్ వేరు, కానీ మీది విజువల్ కాన్సెప్ట్స్ కాబట్టి చాలా బాగా వెళ్తుంది. అసలు ఆ కాన్సెప్ట్స్ గురించి చెప్పండి. ప్రతి ఒక్క సాంగ్కి ఆ కాన్సెప్ట్ ఎట్లా డిజైన్ చేస్తున్నారు? నిజంగా అదే అడగాలనుకుంటున్నాను అనమాట. అది మీకు లవ్, ఎవరైనా లవ్ చేయడం, లవ్ అంటే రీసెంట్గా మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కదా మీది. సో ఫస్ట్ ఇది చెప్పండి, తర్వాత దాని గురించి మాట్లాడదాం. కాన్సెప్ట్స్ వచ్చేటప్పటికి బేసిక్గా ఇలా పర్టికులర్గా ఇదే చేద్దాం అదే చేద్దాం ఇలా ఏమనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు సపోజ్ మన లైఫ్లో జరిగాయి అంటే, ఇప్పుడు మన లైఫ్లో జరిగినవి పోర్ట్రే చేయడం ఇంకా ఈజీ చెప్పాలంటే, రైట్? సో లేదా నీ క్లోజ్ ఫ్రెండ్ తన జర్నీ నువ్వు చూస్తావు, సో తన పడే పెయిన్ నువ్వు అబ్జర్వ్ చేస్తావు, తనకి వచ్చే సక్సెస్ని కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తావు. సో ఈ అబ్జర్వేషన్ నాకు ఎక్కువ, నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర ఆ పెయిన్ కానీ సక్సెస్ని కానీ అబ్జర్వ్ చేస్తాను, వాళ్ళ ఫీలింగ్స్ని నేను నా మైండ్లో పెట్టుకుంటా. నేను కాన్సెప్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు నేను వాటిని మెర్జ్ చేస్తాను అనమాట. అంటే ఉన్నట్టుగా పెట్టాను, కాకపోతే దాన్ని ఓకే అక్కడ వాళ్ళు అలా సక్సెస్ అయ్యారు కదా, సక్సెస్ ఇన్ ద సెన్స్ వాళ్ళిద్దరూ ఒక పెయిర్ అయ్యారు, లైక్ వాళ్ళు సక్సెస్ఫుల్గా మ్యారేజ్ చేసుకున్నారు. అది జరిగింది అంటే ఏ పాయింట్ దగ్గర వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ అనేది వచ్చింది. సో ఆ యాక్సెప్టెన్స్ పాయింట్ని నేను తీసుకుంటాను. సో దాన్ని అలా డిజైన్ చేస్తాను. సో ఇలాగ ప్రతి సాంగ్లోని ఏదో ఒక కాన్సెప్ట్ మేము లైవ్గా జరిగినవి తీసుకున్నాం, కానీ ఆర్టిఫిషియల్గా ఎక్కడ అనిపించలేదు. అవును, ఆర్టిఫిషియల్ కాన్సెప్ట్ అనిపించలేదు కాబట్టి ఇంత సక్సెస్ వచ్చింది. థ్యాంక్స్. సో దీప్తిని మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు, అంటే లైక్ చాలా క్యూట్గా ఉన్నప్పుడు చూసారు, ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఉంది. తను డీల్ చేసే విషయాలన్నీ కూడాను చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తుంది. మీరు చాలా దగ్గరగా చూస్తున్నారు కాబట్టి ఒకసారి దీప్తి గురించి చెప్తారా? తను చాలా స్ట్రాంగ్ అండి. అంటే బేసిక్గా బయటికి మీకు ఎలా కనిపిస్తున్నా కూడా తను చాలా స్ట్రాంగ్ లేడీ. అండ్ ఒకటి పట్టుబట్టి కూర్చొని నాకు ఇది కావాలి అంటే తను చేసి తీరుతుంది. అది నాకు అది చాలా నచ్చుతుంది దీప్తిలో. అంటే ఎవరైనా ఎక్కడైనా ఏదో ఒక పాయింట్లో కాంప్రమైజ్ అవుతారేమో, అది ప్రొడక్షన్ కానివ్వండి లేకపోతే కాస్ట్యూమ్స్ అయినా ఏదైనా సరే, ఒక పాయింట్లో ఏదో ప్రాబ్లం వస్తుంది, అమ్మాయి ఆ సొల్యూషన్ని వెతుకుతుంది అనమాట. నాకు అది బాగా నచ్చుతుంది. అసలు ఇది అవసరం అంటే లేదు, అవసరం పెడదాము, అది చాలా సక్సెస్ అవుతుంది అనమాట. అంటే లైక్ వైరల్ అవుతుంది అనమాట. సో తనకి అసలు ఫిల్మ్ మేకింగ్లో కానీ లైక్ క్రియేటివ్ థింగ్లో కానీ చాలా చాలా టాలెంటెడ్. అండ్ ప్రొఫెషనల్లే కాదు, తన పర్సనల్గా కూడా తను చాలా కనెక్టెడ్గా ఉంటుంది. అండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఉన్నాను బ్రో ఇలా మాట్లాడుతుంది అనమాట. సో నాకు అందుకే నేను దీప్తితో లైక్ ఇన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు చేసుకురాగలిగాను అంటే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనమాట. నేను అది కూడా అడుగుదాం అనుకున్నాను. మీరు చేసిన సాంగ్స్ అన్నిటిలోకి కూడా దీప్తి సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ మేల్ వర్షన్ చూసుకుంటే సుగి విజయ్తో ఎక్కువ చేశారు. ఏంటి వీళ్ళిద్దరికి అంటే కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉందా వీళ్ళిద్దరితోటి మీకు? ఎలా? కంఫర్ట్ జోన్ ఏం కాదండి, లైక్ దీప్తి కంప్లీట్లీ డిఫరెంట్ అండి. నా స్టార్టింగ్ కెరీర్ నుంచి తను ఉంది. ఓకే, అవును, సామాజ వర్గం నుంచి స్టార్ట్ చేసుకుంటే అక్కడి నుంచి ఉంది. సుగి విజయ్ ఏంటంటే లైక్ ఏమై ఉండొచ్చు సాంగ్ ఉంది కదా, అప్పటి నుంచి మేము ఏంటంటే ఆ సాంగ్కి కొంచెం నార్త్ లుక్స్ ఉండాలి అనే పర్సన్ని మేము వెతుకుతున్నాం అనమాట. వెతుకుతున్నప్పుడు మాకు లక్కీగా సుగి విజయ్ కనిపించాడు. బట్ అబ్బాయికి కొంచెం ఎంత నార్త్ లుక్ ఉన్నా కూడా తను ఇక్కడి నుంచే వచ్చాడు అనేది తెలియాలి. అంటే కంప్లీట్లీ బాలీవుడ్ ఈ లుక్స్ కూడా. సో ఈ రెండు మిక్స్ అయ్యి మధ్యలో ఉండాలి. సో సుగి అలాగా నాకు పరిచయం అయ్యాడు. అండ్ తనకు కూడా చాలా టాలెంట్ అండి అసలు. యాక్చువల్లీ తను తమిళియన్ అయినా కూడా, తమిళియన్ అయినా ఇప్పుడు నాకు తెలిసి తెలుగు 80% బాగా మాట్లాడుతున్నాడు. అండ్ మీరు అప్పుడే అబ్జర్వ్ చేయొచ్చు తను ఎంత డెడికేటెడ్గా ఉన్నాడు. అండ్ ఇప్పటి వరకు తను చేసిన ప్రతి ప్రాజెక్ట్ తెలుగులోదే చేశాడు. ఇప్పటి వరకు ఒక్క తమిళ్ ప్రాజెక్ట్ కూడా చేయలేదు అనుకుంటున్నాను నాకు తెలిసి. బట్ తనకి మన తెలుగు ప్రాజెక్ట్స్ అంటే అంత ఇష్టం. తను డాక్టర్ కూడా కదా. డాక్టర్, ఎస్. నేను షాక్ అయ్యా ఫస్ట్.
ఎందుకంటే ఈ రెండు మేనేజ్ చేయడం కష్టం అవును, యాక్చువల్లీ. అది బిజీ లైఫే, ఇది బిజీ లైఫే, బట్ తను అది కంటిన్యూ చేస్తూ ఇది చేస్తున్నారు కదా. రెండు చేస్తున్నాడు. Yeah. సో దీప్తి గురించి చెప్పారు, మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి. రీసెంట్ గా మ్యారేజ్ అయింది. యా, యాక్చువల్లీ మాది నేను మహారాజా కాలేజ్ అండి విజయనగరంలో, ఐటీ డిపార్ట్మెంట్ అనమాట. లైక్ తను కూడా నా క్లాస్మేట్, తన పేరు ప్రసన్న అనమాట. ఓకే. అయితే నాది రోల్ నెంబర్ 44, తనేమో 47 అనమాట. ఓకే. యా, సో ఏం లేదు, మేము ఇనీషియల్ డేస్లో ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. లైక్ నేను అన్నీ షేర్ చేసుకునేవాడిని, తను కూడా షేర్ చేసుకున్నాను. అయితే అది కాస్త మాకే అర్థమవుతుంది ఇది నాట్ ఫ్రెండ్షిప్, ఇష్టం ఏర్పడ్డది. సో ఆల్మోస్ట్ 2012లో పరిచయం అనుకుంటా. సో ఆఫ్టర్ 13 ఇయర్స్ అనుకుంటా. 13 ఇయర్స్ తను ఏమీ లేనప్పుడు తను నాతో ఉంది కంప్లీట్లీ. అసలు నేను జీరో ఆ టైంలో. అండ్ ఇప్పుడు కూడా తను అలాగే ఉంటుంది అనమాట. అంటే నేను ఆ స్టార్టింగ్ స్టేజ్ నేను ఎలా ఉన్నప్పుడు తను ఎలా ఉందో ఇప్పుడు కూడా తను అంతే డౌన్ టు ఎర్త్. అండ్ నన్ను కూడా అలాగే నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటది అది. సో తన ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకొని కొన్ని కాన్సెప్ట్స్ డిజైన్ చేశారా, లవ్ సీన్స్? 200%. 200%. ఓకే. ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ చూసారు మీరు? అవును, చూసాను. ఓ, ఆ కాన్సెప్ట్ మీదేనా అయితే? ఓకే. అది యాక్చువల్లీ తన దగ్గర నుంచి వచ్చిన, అంటే మా ఇద్దరి మధ్య జరిగిన సీన్స్ అవన్నీ. అంటే మీరు సీనియరా దాంట్లో? సీనియర్ కాదు, అదే నేను చెప్తున్నాను కదా, నేను ఉన్నట్టుగా పెట్టాను. నేను ఒక పాయింట్ తీసుకుంటా, పాయింట్ని జనాలకు నచ్చే విధంగా నేను డిజైన్ చేసుకుంటాను అనమాట. మీ ఇద్దరం క్లాస్మేట్స్ యాక్చువల్లీ, నేను ప్రసన్న క్లాస్మేట్స్. కాకపోతే అందులో లాస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే క్లైమాక్స్లో పిక్చర్ ఉంటుంది, హీరో వాల్ పేపర్, అమ్మాయి దాంట్లో దొరుకుతుంది కదా. సో ఆ పాయింట్ బేస్ చేసుకుని నేను మొత్తం అల్లుకుంటూ వచ్చాను అనమాట. సో అది ఇలాగే చాలా. సుమన్ ప్రభాస్ది మైరా అనే ఒక సాంగ్ చేశా, అది కూడా అనన్యతో చేసింది. నేనేమో నాకు క్రికెట్ అంటే పిచ్చి. అవును, నేను అది కూడా అడుగుదాం అనుకున్నా. సో అంటే మీ ఒరిజినల్ స్టోరీని కొంచెం ఇక్కడ మిక్స్ చేస్తున్నారు అయితే. అయితే తనకేంటంటే లైక్ నీ టైం అంతా నువ్వు ఫిల్మ్ మేకింగ్ మీద పెట్టాలి కదా, క్రికెట్ మీద ఎందుకు పెడుతున్నావు? ఓకే. ఓకే. సో ఈ కాన్వర్జేషన్ ఎక్కువ జరుగుతుంది అనమాట. సో అలాగా మైరా సాంగ్ అనేది తీసాం. సో ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా కాన్సెప్ట్స్ మా ఇద్దరి మధ్య జరిగినవి నేను పెట్టాను. బట్ నాకు కూడా ప్రాపర్గా ఈ పలానాది ఇక్కడ పెట్టాను అని గుర్తులేదు. ఆ సాంగ్ చూసినప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకుంటాం అనమాట. లైక్ ఇది మనం అంటే నన్ను చూస్తుంది, మూవీ ఎలా అయితే ఉందో కొన్ని కాన్సెప్ట్స్ డిజైన్ చేస్తాడు. సో అలాగా మీరు కూడా కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. తనకు కొన్నిసార్లు చెప్పను నేను ఇది ఇలా పెడుతున్నానని చెప్పి. సాంగ్ రిలీజ్ అయినప్పుడు తనే చూసి ఇది కూడా పెట్టాలి అవసరమా నీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. బట్ ఎస్, మనకి ఎప్పుడైతే మన లైఫ్లో జరుగుతాయో అది నేను చాలా రియాలిటీగా చూపించగలను. అంతేనా? ఇది చాలా మందికి తెలియదు, ఈ ఇంటర్వ్యూ ద్వారా అందరికి తెలుస్తుంది. సో మీ కాన్సెప్ట్స్ వెనకాల ఉన్నది ప్రసన్న గారు అయితే.